బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న బాలుని బైక్ పై వచ్చిన ఆగంతకుడు తీసుకువెళ్లాడు. కోనుపులపాడుకు చెందిన హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం 1:30 సమయంలో అదే బస్సులో గ్రామానికి తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్ బస్ దిగి ఇంటికి వెళ్తున్న బాలుని బైక్ పై వచ్చిన ఆగంతకుడు తీసుకువెళ్లాడు. కోనుపులపాడుకు చెందిన హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం 1:30 సమయంలో అదే బస్సులో గ్రామానికి తీసుకువచ్చాడు. బస్సు తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్ బస్ దిగి ఇంటికి వెళ్తున్న బాలుని బైక్ పై వచ్చిన ఆగంతకుడు తీసుకువెళ్లాడు. కోనుపులపాడుకు చెందిన హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం 1:30 అదే సమయంలో అదే బస్సులో గ్రామానికి తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనపులపాడు గ్రామంలో యూకేజీ చదువుతున్న చిన్నారి హేమచంద్ర కిడ్నాప్ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. గ్రామానికి చెందిన బోయ గోవిందు లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. నిన్నటి రోజు ఉదయం స్కూల్ బస్ లో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం సుమారు 1:30 సమయంలో అదే బస్సులో తిరిగి గ్రామానికి వచ్చాడు. అయితే బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంటే ముందుగానే మాట వేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని మాయమాటలతో ఆకర్షించినట్లు తెలుస్తుంది. అయితే అదే గ్రామంలోని ఒక చిన్న దుకాణం వద్ద చిన్నారికి చిరుతిండ్లు అలాగే కొనుగోలు చేసిన చిన్నారికి కొనుగోలు చేసిన చిరుతిండ్లు ఆ వ్యక్తి తర్వాత బైక్ పై ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే కిడ్నాపర్ తన ముఖానికి ఒక చిన్న స్క్రాఫ్ కూడా కట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామంలోని అంగడి దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన అంతా కూడా దృశ్యాలన్నీ కూడా పూర్తిగా రికార్డు కావడంతో పోలీసులు ఇప్పటికే వాటిని పరిశీలిస్తున్నారు. అలాగే చిన్నారి కనిపించకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనతో కోనప్పలపాడు గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి కోరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని పిల్లల కోసం ప్రత్యేక బృందాలని కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.